హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ అఫీషియల్. ఫిషింగ్ హార్బర్కి వచ్చాం, కానీ ఇక్కడ 2 months వరకు బోట్స్ అయితే లోపలికి వెళ్ళి బయటికి రావంట. ఫిషింగ్ అయితే లేదు ఇక్కడ. మేము మార్నింగ్ 6:30కి వచ్చాం, బట్ ఏం లాభం ఏమీ లేదు. ఇక్కడ డ్రై ఫిషెస్ ఉన్నాయి చూడండి. అసలు వైజాగ్ అంటేనే ఫిషింగ్ హార్బర్, సముద్రం, ఇదంతా ఫేమస్ కదా. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ డ్రై ఫిషెస్. మీకు వాయిస్ వస్తుందో లేదు కానీ కొంచెం న్యాచురల్గా ఉండాలని పెడుతున్నాయి ఇవన్నీ. సో అది కానీ మనం అనుకున్నట్టుగా అయితే ఫిషెస్ లేవు. ప్రాన్స్ అయితే ఉన్నాయి, క్రాబ్స్ కూడా లేవు అసలు. సో డిసప్పాయింటెడ్. పొద్దున్నే లేచి వచ్చాను నేను దీనికోసం. మన ప్రభాస్ ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా, చెన్నై చేపల బ్యాచ్ అని. ఇప్పుడు మనం వైజాగ్ చేపల బ్యాచ్. కూసంత స్మెల్ వస్తుంది కానీ పులుసు బాగుంటుంది అన్నట్టుంది ఇప్పుడు సిచ్యువేషన్. అసలు వాటర్ ఈ కలర్లో ఉంటుంది కదా, ఏదో స్విమ్మింగ్ పూల్ కలర్లో. అసలు ఇది ఏంటి ఇలా ఫామ్ అయింది? బీచ్లో మళ్ళీ ఇలాంటి కలర్ ఉండదు కదా. ఇవన్నీ బోట్స్, అసలు ఒక్కటి కూడా లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళి ఏ బోట్స్ కూడా లేవంట 2 months వరకు. మా బ్యాడ్ లక్ ఏంటో కనుక్కోకుండా వచ్చాం మేము. సో ఈరోజు మార్కెట్ ఇలా ఉంది. అసలు నార్మల్గా అయితే చాలా రష్ ఉంటాయి మార్కెట్స్, ఇప్పుడు చాలా తక్కువ రష్ ఉంది. ఇదిగోండి మా మమ్మీ, మా అక్క, బావగారు ముగ్గురు ఇక్కడే ఉన్నారు. గాయస్, ఇంతకు ముందు డార్క్ స్పాట్స్ అనేది ఫుల్ ఫేస్ మీద కనిపిస్తూ ఉండేది. అంటే యాక్ని వల్ల వచ్చిన స్కార్స్ అవి సన్ ఎక్స్పోజ్ వల్ల వస్తాయి. ఇప్పుడు చూస్తే మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో నా స్కిన్ మీరు చూసారు కదా. దీనికి ఒక సీక్రెట్ ఉంది, అమేజింగ్ సీక్రెట్. మీ అందరికీ కూడా రివీల్ చేయబోతున్నా. ఒక్కసారి నా స్కిన్ చూసుకోండి లైవ్లో వితౌట్ ఫిల్టర్. నా ఫేస్ ఎంత క్లియర్గా, అసలు డార్క్ స్పాట్ అనేది లేదు. దానికి కారణం ఎందుకంటే నేను హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నా. ఇందులో ఇంగ్రీడియంట్స్ మనకి లికోరైజ్ ఇంకా టర్మరిక్ ఉంటుంది. ఇది స్వరాస కోల్డ్ ప్లస్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ తో తయారైంది. సో టర్మరిక్ లో ఉన్న యాక్టివ్స్ ని ఫుల్ పొటెన్షియల్ లో రిటైన్ చేస్తుంది. సో స్కిన్ ని డ్రై చేయకుండా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఇది స్కిన్ పైన జెంటిల్ గా ఉంటుంది అండ్ నో స్టెయిన్స్. ఇప్పుడైతే నా స్కిన్ క్లీన్ అండ్ సాఫ్ట్ గా ఉంది చూడండి. ఇది డైలీ నేను 2 times యూజ్ చేస్తాను. మా స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ కానీ ఫుల్ రెడ్యూస్ చేస్తుంది విజిబుల్ గా. అండ్ ఆల్సో ఇది మన స్కిన్ కి చాలా సేఫ్, బికాస్ టర్మరిక్ అనేది మనకి చాలా సేఫ్ అండ్ లికోరైజ్ కూడా. గైస్, ట్రస్టెడ్ ఫర్ స్కిన్ సేఫ్. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ వెబ్సైట్ లో కూడా ఉంది. యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంది. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, చెక్అవుట్ చేయండి. గాయస్, ఇంకొక విషయం కూడా ఉంది మీతో షేర్ చేసుకోవడానికి. రీసెంట్గా పహల్గామ్ న్యూస్ మనం వింటున్నాం. అవన్నీ కూడా మనకి న్యూస్లో అవన్నీ చెప్తున్నారు కదా, లైక్ టెర్రరిస్ట్ అటాక్ మన హిందూస్ మీద కాశ్మీర్లో జరిగింది, పహల్గామ్ అనే ఒక ఏరియాలో. సో ఏంటంటే ఆ న్యూస్ రాగానే వాళ్ళు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ హ్యాపీ, నిజంగా మనం కాశ్మీర్ వెళ్ళకపోవడం చాలా లక్ అన్నాడు. నాకు అప్పటి వరకు ఈ న్యూస్ తెలీదు. ఏమైంది వాళ్ళు అంటే ఇలా అటాక్ కోసం చెప్పాడు. 26 members, 26 to 28 members చనిపోయారు. అస్సలు మేము ఎంత లక్గా ఫీల్ అయ్యామంటే, నిజంగా మేము 1 month బ్యాకే ఆ టైంలో వెళ్ళాలి అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం కాశ్మీర్. సమ్ రీజన్స్ వల్ల ఇంకా ఆగిపోయింది. అన్ని ప్యాకేజెస్ మాట్లాడేసుకున్నాం, ఫ్లైట్స్ చూసుకున్నాం, ఎవ్రీథింగ్. అసలు మేము నిజంగా ఆ స్పాట్లో నేనుంటే అసలు అది ఎలా ఫేస్ చేయగలనో కూడా నాకు అర్థం కాలేదు. అసలు ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి నాకు ఆ నైట్ అంతా నిద్ర రాలే. న్యూస్ చూస్తూనే ఉన్నాను. ఒక్కొక్కరు ఫ్యామిలీ, మన వైజాగ్లో ఒక 2 members అటాక్ అయ్యారు. అసలు 26 families కూడా, అంటే మెన్ ఒక్కరినే చంపారు, పిల్లల్ని, ఆడవాళ్ళని ఏం చేయలేదు. కానీ వాళ్ళ సైడ్ ఆఫ్ వర్షన్ వింటుంటే నిజంగా తట్టుకోలేకపోయాను. ఎందుకంటే నేను కూడా
అక్కడ ఉండే సిచ్యువేషన్ యాక్చువల్ మేము వెళ్ళలేదు. మేము వెళ్ళుంటే అసలు పక్క వాళ్ళని చంపుతున్నప్పుడు డైరెక్ట్గా చూశారు వాళ్ళ పార్ట్నర్స్ని, వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు అసలు. ఇదంతా కూడా చాలా ఇదిగా ఉంది. కానీ ఒక్కటైతే నిజం అనిపించింది, దేవుడి బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ వల్ల నిజంగా అదొక లక్లనే ఫీల్ అవ్వాలి. అంటే బాధ ఉంది మిగతా ఫ్యామిలీస్కి జరిగింది, కానీ నిజంగా అది ఎంత షాకింగ్ ఉందంటే అంత షాకింగ్ ఉంది. కాశ్మీర్ బాలు 2 times ప్లాన్ చేశాడు. లాస్ట్ టైం బర్త్డే కూడా క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత 1 year తర్వాత బర్త్డేకి అసలు ఎక్కడికి వెళ్ళాను, నాకు ఐ ఇంజరీ అవ్వడం వల్ల. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళి అంటే అప్పటికి అంటూ కాశ్మీర్ యాక్చువల్గా రిస్క్, టెర్రరిస్ట్ అటాక్స్ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. ఎల్లు బాలు అని అంటే మన మోడీ గారు వచ్చాక అసలు అవన్నీ లేదు, చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉందని మొత్తం అనుకుంటారు. నేను అలాగే అనుకున్నాను, న్యూసెస్లో కూడా అలాగే ఉంది. కానీ ఆ అటాక్ ఎంత ఈజీగా చేశారంటే పోలీసులు కూడా అక్కడ అంటే ఆర్మీ పీపుల్ కూడా లేని టైంలో వాళ్ళు ప్లాన్ చేసుకొని అలా చేయడం చాలా టూ మచ్. న్యూస్లు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాయి. వాళ్ళకి ఎలా జస్టిస్ జరుగుతుందో మనకు తెలియదు. కానీ నేనైతే నిజంగా మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. అసలు అక్కడ ఉండాల్సిన పొజిషన్లో మేము లేము, సేఫ్ అయ్యాం నిజంగా. అంటే చెప్పలేం కదండి, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ రోజున ఎలా ఉంటుందో తెలీదు. సీరియస్లీ ఇంకా వాళ్ళకి రెస్ట్ ఇన్ పీస్, వాళ్ళ కోసం ప్రేయర్ చేయడం తప్ప అయిపోయిన దాని గురించి మనము ఏం చేయలేం. కానీ జస్టిస్ దొరకాలని చూస్తున్నాం. మోడీ గారు సంథింగ్ ప్లాన్ అమలు చేశారు మనకి ఎగ్నెస్ట్గా ఫైట్కి. అమ్మో, ఈ సిచ్యువేషన్ అయితే నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను. నైట్ అంతా నిద్ర లేదు, స్క్రోల్ చేస్తూనే ఉన్నాను, న్యూస్ చూస్తూనే ఉన్నాను. నిజంగా హారబుల్ సిచ్యువేషన్ అది. అంతే. మనం ఫిషింగ్ హార్బర్లో ఫిషెస్ తెచ్చాం కదా, సో మేమైతే లంచ్ చాలా లేట్గా చేస్తున్నాం. తందూరి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తాం. అండ్ ఇదే ఆ ఫిషెస్ కానాకర్తలు అంటారు కదా, అదే దానికి పప్పుచారు పెట్టుకుని ఫ్రై చేసుకున్నాం. అండ్ మనం ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చూసారు కదా ఆవకాయ. బాలు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను నేను. ఫిషింగ్ హార్బర్ వెళ్ళి వచ్చాక పడుకుని పోయాను, బికాస్ పొద్దున్నే లేచాను కదా, అస్సలు నాకు నిద్ర అనేది సరిపోలేదు. మనకి డైలీ 8 hours అనేది స్లీప్ ఉండాలి, 9 hours ఇంకా బెస్ట్. సో స్లీప్ ఉండాలి కాబట్టి పడుకుని పోయి ఇప్పుడు లేచాను. బాలు కూడా కాల్ చేశాను. బాలు నేను ఇప్పుడు లంచ్ చేస్తాం. ఇవి మా స్పెషల్స్ టుడే. బిర్యానీ ఆర్డర్ చేస్తాం. నెక్స్ట్ మనం ఫిషింగ్ హార్బర్లో కొన్న తినేమంటారు, అవి ఏం చేపలంటే కానాకర్తలు ఏదో అంటారు, అది ఫ్రై, పప్పుచారు, ఆవకాయ అండ్ రైస్. నేను చాలా తక్కువ తినడం స్టార్ట్ చేశాను ఎప్పటి నుంచి, ఒక 2-3 months నుంచి. నేను బాలు కూడా అస్సలు రైస్ తినట్లు. ఇప్పుడు అందులో చాలా ఎక్కువ రైస్ తీసేస్తాడు. వెయిట్ చెక్ చేసుకున్నాను, 55 ఉన్నాను. 55 ఉంటే మన వెయిట్ ఇది కాదు యాక్చువల్గా. నా వెయిట్ 50, 51, 52 ఇలా ఉండే నా వెయిట్ 55కి వెళ్ళిపోయింది. అందుకే డైట్ చేయడం కోసం చాలా లిమిట్లో తింటున్నా, కానీ డైట్ సరిగ్గా అవ్వట్లేదు. బికాస్ నేను మధ్యలో క్రేవింగ్స్ అంటే ఏదో తినడమే నాకు ఇష్టం, ఫుడ్ అంటే ఇష్టం, అలా తింటూనే ఉండడం వల్ల నాకు అస్సలు అవ్వట్లే. అండ్ బాలు వచ్చాక బాలుతో మాట్లాడదాం, టేస్ట్ ఎలా ఉంది ఏంటి. ఎప్పుడు మా ఇంట్లో పప్పుచారు చూసినా, మా ఇంట్లో గుంటూరులో పెట్టే పప్పుచారు అసలు ఎక్కడ టేస్ట్ ఉండదు అంటాడు. అంటే మా నాన్న సూపర్ పెడతారు, అలాంటి పప్పుచారు నేను ఇప్పటికి వచ్చి ఎక్కడ తినలేదు అంటాడు. మీకు కావాలంటే ఇప్పుడు బాలు వచ్చాక సేమ్ అదే మీకు చెప్పిస్తా చూడండి. బాగుంది కదా వాళ్ళు, సేమ్ మీ ఇంట్లో పెట్టినట్టు వచ్చింది కదా. మా ఇంట్లో పెట్టినట్టు అసలు ఎక్కడా రాదు టేస్ట్ అంటాడు ఒకేసారి. సరే, ఆకలేస్తుంది. 3 అయ్యింది, నిజం చెప్తున్నా, అబద్ధం కాదు. 3 అయ్యింది టైం. బాలు వస్తే తిందామని చూస్తున్నా. ఇంకా చూస్తా రాకపోయాడు అనుకో తినేస్తాను నేనే. టైం ఎంత బాలు? 3:30 అవుతుంది. నీకోసం వెయిట్ చేసి ఇప్పుడు నేను తినేస్తున్నా. కట్టు. అసలు నువ్వు వెయిట్ చేస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నువ్వు ఇప్పుడే నిద్ర లేచావు. అవును. బాలు ఎక్కడి నుంచి వచ్చావు? నా రూమ్ నుంచి. అమ్మా, నీ రూమ్ టూర్ చేద్దామా? రూమ్ టూర్ ఏమన్నా, సింగిల్ రూమ్ అంతే. బాలు ఏంటంటే నైట్ టైం ఆ టైం మాత్రమే వెళ్ళి పడుకుంటాడు. డే టైం అంతా ఇక్కడే ఉంటాడు. అది సర్లే. చేయాలి కదా. అవును. ఎలా ఉంది బాలు టేస్ట్? నువ్వు విష్ ఇచ్చిన అమృతంలా ఉంటుంది. హ్యాపీ.
ఏంటి నవ్వుతున్నావు? నవ్వకు మరి ఇంకేం చేస్తారు. రియల్ లైఫ్లో అనుకో, అది కుక్ అవ్వలేదు ఇది కుక్ అవ్వలేదు, నాకు ఇలా నచ్చదు అలా నచ్చదు అని వంకలు పెడతాడు. నేను అన్నిసార్లు అంటానికి నువ్వు అన్నిసార్లు ఎక్కడ చేస్తున్నావు హ్యాపీ? చిచ్చి, ఈ అబ్బాయిలకి ఎప్పుడైతే ఎన్నిసార్లు వంట ఉన్నా ఎప్పుడు ఏం వండలేదని అంటారు. ఇది ఫ్రై చెప్పాను కదా, ఫిష్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంది. చిన్నప్పుడు అన్నీ నేను ఇవే తినేదాన్ని. బాలు ఏమో ఫిష్ తినడు, చాలా పిక్కి, అన్నీ తినడు. సర్లే, మూవీ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మూవీ ఏంటంటే గెస్ట్ చేయండి మీరే. ఏ మూవీ బాలు? యానిమలా? చిచ్చి, ఏంది షర్ట్ లేకపోతే యానిమలా? అంటే మంచి లుక్ ఉంది రూము, ఆడేమో షర్ట్ లేకుండా ఉన్నాడు, అక్కడ ఇంకా ఎవరో ఉన్నట్టున్నారు. కాదులే. మేము డేలో ఎన్ని పనులు చేయాల్సి వస్తుందో అండ్ ఎన్ని డ్రెస్సెస్ మార్చాల్సి వస్తుందో ఏయులో ఒక మంచి వీడియో చేయడానికి వెళ్ళాం. సో ఆ వీడియో అయిపోయాక వస్తున్న దారిలో ఈ క్రీమ్ స్టోన్ కనపడింది. నా ఫ్రెండ్ అన్నాడు పద వెళ్దామని చెప్పి, ఇంకా నేను బాలు నా ఫ్రెండ్ కిషోర్ వెళ్ళాం. ఎందుకంటే సమ్మర్, అందులోని కొత్తగా రెనోవేట్ అయ్యింది. అక్కడ మంచి అంబియన్స్తో పాటు మంచిగా కూల్గా తిందామని వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాం. నాకైతే బ్లూబెర్రీస్ చాలా ఇష్టం, సో బ్లూబెర్రీ ఐస్ క్రీమ్. బాలుకి నేనే ఆప్షన్ ఏం చెప్పకుండా ఫెరీరో రోచర్ తిను, నీకు చాక్లెట్ అంటే ఇష్టం కదా అని ఆర్డర్ చేశాను. ఇంకా నా ఫ్రెండ్ సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఖజానాకి అయితే వెళ్ళాం. అంటే ఇక్కడ కొన్ని స్కీమ్స్ కడుతున్నాం అండ్ గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగింది. సరే ఏం చేద్దాం, మనం అందులో ఒక ఆప్షన్ ఉంది, స్కీమ్ కడుతున్నాం కదా, మన దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే ఒకేసారి కట్టేసి లాక్ చేసుకోవచ్చు అక్కడ అమౌంట్తో. మన నెక్స్ట్ పెరిగినప్పుడు కొనుక్కోవచ్చు అంట. ఏదో బాగుంది మాట్లాడదామని చెప్పి వెళ్ళాం. అప్పుడు నేను ఇవన్నీ ట్రై చేస్తున్నాను, ఎందుకంటే అలా అలంకరించుకోవడం అమ్మాయిలకి ఇష్టం కాబట్టి. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి మంత్ ఏదో గోల్డ్ కొంటాను కదా నేను. సో ఈ మంత్ ఏం గోల్డ్ కొందామా అని వెళ్తే రింగ్స్ కొనుక్కుందాం, నాకు ఒకటి మమ్మీకి ఒకటి కొందాం అని చెప్పి అనుకున్నాం. నేను అప్పటికే వెళ్ళడం లేట్, 8 o'clock ఎప్పుడో వెళ్ళాం. అప్పటికే స్కిన్ కోసం మాట్లాడుతూ ఉన్నాం, లేట్ అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళి చాలా సెలెక్ట్ చేసాం కానీ టైం అయిపోయింది. ఎక్కువ సెలెక్షన్కి టైం లేదు, ఎక్కువ మోడల్స్ చూపించడానికి వాళ్ళకి టైం లేదు. ఇంకా అలా చూస్తున్నా. యాక్చువల్ నా స్కీమ్ అయితే వడ్డానం కోసం పెడుతున్నాం, అంటే త్వరలో మ్యారేజ్ అయిపోయిన సెట్ అయితే. అలాంటి కాదండి, మ్యారేజ్ కోసం అయితే కాదు, కానీ నాకు ఎందుకు ఇష్టం చిన్నప్పటి నుంచి వడ్డానం అంటే ఇప్పుడు దాని గురించి ఆలోచించలే, ఇది కొనాలి అని చెప్పి. మిగతాది హారం అని, నక్లీస్ అని, బ్యాంగిల్స్ అని ఇలా కొనుక్కున్నాం, కానీ వడ్డానం కోసం ఎప్పుడు ఆలోచించలే. నాకు అనిపించింది మమ్మీ వడ్డానం కొనుక్కుందాం, వెంటనే స్కీమ్ కట్టి. అంటే మంచిదే కదా, మనం మనీ సేవ్ చేసుకుని ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ మన కష్టాల్లో ఉన్నప్పుడు, లేదంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇవన్నీ మనం తాకట్టు పెట్టి ఆ మనీతో మనం పెట్టుకోవచ్చు. సో అసలు వేస్ట్ ఆఫ్ మనీ అయితే అస్సలకే కాదు. అండ్ స్కీమ్స్ అయితే మంచిది, మనం డైరెక్ట్గా వెళ్ళి దానికన్నా ఈ ట్యాక్స్లు, జిఎస్టీ ఇవన్నీ మేకింగ్ ఛార్జెస్ పడే కన్నా స్కీమ్స్లో అయితే అవి ఏమీ పడవు కాబట్టి స్కీమ్స్ కూడా అప్లై చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్గా అదే వడ్డానం కాకపోయినా మనం తీసుకునే టైంలో ఏది ట్రెండింగ్ మోడల్ ఉంటే అది తీసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టోన్స్ ఎక్కువ ఉన్నవైతే నేను అవాయిడ్ చేస్తాను, ఎక్కువ గోల్డే ఉండేలా చూస్తాను. వీడియోలో తప్పకుండా కమెంట్ చేయండి, నాకు షేర్ చేయకపోయినా పర్లే కానీ లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.